హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న వేసవి సూచిత శిక్షణ శిబిరాన్ని జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అసోసియేషన్ సెక్రటరీ దాడి జలపతి, కోశాధికారి రౌతు గంగారెడ్డి, నాయకులు బండా శంకర్, చెట్టే గంగాధర్, దయాల శంకర్, కూసరనిల్, నక్కల రవీంద్రరెడ్డి, బాలముకుందర్, రౌతు గంగాధర్, ముసుకు నారాయణ రెడ్డి, సుధాకర్ రావు, ఎంఏ ఆరిఫ్, శశి, చిట్ల మనోహర్, ప్రభాకర్ రావు, బాపిరాజు, అంజయ్ గౌడ్, రాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. टेनिस बॉल అవుట్ సైడ్ ఉందంతా నిన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రీ క్రికెట్ సమ్మర్ క్యాంపు పిలువగానే సార్ మేము ఉన్నామని చెప్పేసి సార్ వంతు సాయం చేయడానికి పిల్లలకి సార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యం తరఫున ధన్యవాదాలు. అట్లాగే సార్ మన ఎమ్మెల్యే సాబ్ గారు ఇక్కడ మన జగిత్యాల డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి మనకు అప్లికేషన్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సార్ తన వంతు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. అట్లాగే ఇప్పుడు ఫ్రీ సమ్మర్ క్యాంప్కి కూల్ వాటరు మరియు ఎగ్గు, బనానా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు ప్రొవైడ్ చేస్తున్నందుకు మన జగిత్యాల క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇక్కడ యువతను ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గారు అన్ని రకాలుగా ప్రోత్సహించుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రికెట్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏమో కానీ మన భారతదేశంలో అత్యంత ఇష్టమైన ఆట. సో క్రికెట్ అనగానే ఒకరు బాలేసుడు ఒకరు బాల్ కొట్టుడు అనేది కాకుండా మనందరం కూడా నిరంతరం చూస్తూ ఉంటాం. టోటల్గా అందరం ఫీల్డింగ్ చేయడం, క్యాచ్లు పట్టడం, అంటే ఇవన్నీ చేయాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ గుడ్ స్ట్రెంగ్త్. ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం అండ్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ రెండు ఉన్నప్పుడే మంచి గుడ్ హ్యాబిట్స్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడే మంచి క్రికెటర్గా మనం సక్సెస్ అవుతాం. అట్లనే బాస్కెట్బాల్ కూడా నడుస్తూ ఉంది. చాలా సంతోషం. ఇదే గ్రౌండ్లో ఆడుకుంటూ పెరిగినామని నేను ఈ మధ్య కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులతోటి నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. కొందరితోటి వారితో మాట్లాడినా అతి త్వరలోనే క్రికెట్ స్టేడియంకు చూడడానికి కొద్దిగా దూరమైనా కానీ చూడడానికి మరొక టీంను పంపిస్తా అని చెప్పి ఈ విషయాన్ని సగర్వంగా తెలియజేస్తాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ ట్రైనింగ్ క్యాంప్ ప్రోత్సహించడానికి పిల్లలకు ఫ్రూట్స్ కావచ్చు, ఎగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇస్తున్నందుకు సంతోషం. ప్రతి ఆట కూడా ఇంపార్టెంటే.
ఏ ఆట ఆడినా కానీ అక్కడ మనకి ఏకాగ్రత ఉంటుంది, కాన్సన్ట్రేషన్. ఉన్నంతసేపు ఒక బాల్ మీద కాన్సన్ట్రేషన్, అంటే జస్ట్ లైక్ ఒక మెడిటేషన్. ప్రాణాయామంలో ఎట్లయితే మనం కాన్సన్ట్రేషన్ ఉంటుందో అదే కాన్సన్ట్రేషన్. అంటే మనం ఆట ఆడినప్పుడు గెలుస్తామా ఓడతామా అనేది రెండో విషయం. క్యాచ్ పడతామా పట్టదా వస్తుంది కావచ్చు, పడుతుంది కావచ్చు అని చెప్పి ప్రతి బాల్ కోసం మనం అటే ఏకాగ్రతతో ఉండాలి. అంటే ఈ రకంగా మనం కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకుంటే మన చదువులో కూడా మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సేమ్ థింగ్. సో స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు, ఆటలలో ఉన్నవాళ్ళు చదువులు వెనుకబడతారని తల్లిదండ్రులు, టీచర్లు అనుకుంటే ఇక అంతకంటే తప్పు ఇంకోటి లేదు. స్పోర్ట్స్ ఆటలలో ఉన్నవాళ్ళు ఓకే, స్పోర్ట్స్ కోటాలో సీట్లు వచ్చి జాబ్స్ వచ్చి ఒక ఉంటుంది. రాని వాళ్ళకు కూడా తప్పకుండా చదువులో కూడా బాగా ముందుంటారు. కానీ ఆడుతున్నాం కదా అంటే మనం మొత్తానికి దాన్ని వదిలేయద్దు, చదువుకుంటూ బాగా ఆడాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ. సో కీప్ యువర్ ఫిట్నెస్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.